అసలు ద సీక్రెట్ని ప్రాక్టికల్గా ఎలా యూజ్ చేయాలి? ద సీక్రెట్ బుక్ ప్రకారం మనం కోరుకున్న లైఫ్ని క్రియేట్ చేయడానికి 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. అందులో స్టెప్ 1 ఏంటంటే ఆస్క్. అంటే మీకు ఏం కావాలనుకుంటున్నారో డిసైడ్ అయ్యి యూనివర్స్ని అడగడం ఫస్ట్ స్టెప్. చాలామంది లైఫ్లో బిగ్గెస్ట్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి ఏం కావాలో క్లియర్గా ఉండకపోవడం. ఒకసారి ఇది కావాలనుకుంటారు, ఇంకోసారి వేరే దాని గురించి ఆలోచిస్తారు. అసలు మీకేం కావాలో మీకే క్లియర్గా తెలియకపోతే ఇంకా లా ఆఫ్ అట్రాక్షన్కి మీకు ఏమి ఇవ్వాలో ఎలా తెలుస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు మీకు ఏం కావాలో డిసైడ్ అయ్యి ఆర్డర్ చేస్తేనే కదా వాళ్ళు అది ప్రిపేర్ చేసి మీకు తీసుకొచ్చి ఇచ్చేది. అలా కాకుండా మీరు కొద్దిసేపటికి వెయిటర్ని పిలిచి ఆర్డర్ చేంజ్ చేస్తూ ఉంటే వాళ్ళు ఏ ఐటమ్ అని ప్రిపేర్ చేస్తారు? అలానే యూనివర్స్ని కూడా కన్ఫ్యూజన్తో కాదు, క్లారిటీతో అడగాలి. సో ఫస్ట్ మీకు ఏం కావాలో డిసైడ్ అవ్వండి. అది జాబా, మనీయా, హెల్తా, రిలేషన్షిప్పా, ఏదైనా సరే అది క్లియర్గా ఉండాలి. అది ఒక పేపర్ మీద ప్రెజెంట్ టెన్స్లో రాయండి. ఫర్ ఎగ్జాంపుల్, ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ అని స్టార్ట్ చేసి మీరు కోరుకుంటున్నది ఎలా ఉండాలో రాయండి. వన్స్ అది డిసైడ్ అయ్యి యూనివర్స్ని అడిగాక నెక్స్ట్ స్టెప్ గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో క్లియర్గా తెలుసుకుందాం. సో ఫాలో అవ్వండి, కలిసి మ్యానుఫ్యాక్చర్ చేద్దాం.